హలో అండి, వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మాన్సరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేమైతే ఉదయాన్నే లేవలేకపోయాం, అందుకని కొంచెం మధ్యాహ్నం బయలుదేరాం అనమాట బయటికి. మధ్యాహ్నం అంటే సాయంత్రం అయిపోయింది. శిల్పారామం వెళ్దాం అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ మా బుడ్డిగాడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాడు అనమాట. నాయిస్ వస్తుందని వాయిస్ తీసేశాను. విఘ్నేశ్వరుడి దగ్గరికి అయితే ఆయన ఆశీర్వాదం కోసం వచ్చేసాను. మాకే కాదు, మీ అందరికీ కూడా, మా ఫ్యామిలీకి కూడా తన ఆశీర్వాదం కావాలని చెప్పి ఆయనది వచ్చేసామన్నమాట. అలానే 2024లో ఇదే మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. మీ అందరు కూడా బ్లెస్ చేయండి. మంచిగా వీడియోస్ నేను తీయాలి, అవి వెళ్ళాలి, చక్కగా అందరూ చూడాలి అని. అయితే ఇంకా మొత్తానికి వినాయకుడిని దర్శించుకుందామని అయితే వచ్చేసాము. ఫస్ట్ విఘ్నేశ్వరుని తలుచుకొని ఈ ఇయర్ని స్టార్ట్ చేస్తే ఇంకా రోజులన్నీ బాగుంటాయని మా గట్టి నమ్మకం అనమాట. అలానే మీ అందరికీ కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మీరు కూడా మొక్కుకోండి. మేమే కాదు, మీరు కూడా దండం పెట్టుకోండి. అంతా మంచి జరుగుతుంది ఆ వినాయకుడి దయ వల్ల. ఈ సంవత్సరం 2024లో మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది. చక్కగా అందరూ చూసి అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ స్టార్ట్ చేశాను. ఏదేది చేయాలనుకుంటున్నానో అవి చేద్దాము ఈ సంవత్సరం. ఎలా అయినా కొన్ని ఉన్నాయి ఆలోచనలు, అవి జరగాలి అనుకుంటున్నాను. నేను ఏది కూడా చెయ్యక ముందు చెప్పను, అది జరిగితేనే చెప్తానన్నమాట. ఎందుకంటే ఎవరికైనా మన మంచే కావాలి కానీ చెడు ఉండకూడదు, చెప్పకూడదు కూడా. అందుకని ఏదైనా సక్సెస్ అయిన తర్వాతనే మనం చెప్పడం మంచిది. అందుకని ఇది స్టార్ట్ చేస్తున్నా, అది స్టార్ట్ చేయాలనుకుంటున్నా అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. అయిన తర్వాత చెప్తాను, అవ్వకపోతే ఇంకా లైట్ తీసుకుంటాను అనమాట. అలా ఇక్కడి నుంచి అయితే మేము చక్కగా కాసేపు కూర్చొని శిల్పారామం అయితే వెళ్ళాము. కానీ మంచిగా మేమైతే టైం స్పెండ్ చేసామని అనుకుంటున్నానండి ఈరోజు. నాకు ఏదైనా మా వారితో, మా బుడ్డోడితో, నా ఫ్యామిలీతో నాకు ఇలా ఉండటం అనేది చాలా ఇష్టం. ఏ పండుగలైనా ఏదైనా కూడా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. మాకైతే సంక్రాంతికి టికెట్స్ అవ్వలేదండి. మీ ఎవరికైనా అయ్యాయా? భీమవరం వెళ్ళడానికి అయితే మాకు టికెట్స్ ప్రెజెంట్ లేవు. ఏదైనా ఆప్షన్ ఉంటే మాత్రం ఎవరైనా కామెంట్స్లో పెట్టండి, సరేనా? అలానే మేము ఇంకా ట్రై చేయాలి అనుకుంటున్నాం. ఇప్పటి నుంచే ట్రై చేస్తాము. ఇప్పటి నుంచి ట్రై చేస్తే ఒకవేళ ఒక రోజు కాకపోతే ఒక రోజు అయినా అవుతుంది కదా, అయినప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు ఆలోచిస్తున్నాము. లేదంటే ఇంకేదైనా ఆప్షన్ చూసుకోవాలన్నమాట. భీమవరం వెళ్తున్నాం అంటేనే అదొక తెలియని ఆనందం వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ పచ్చదనం, ఆ వాతావరణం అంతా మీకు తెలుసు కదా, మీరు చూస్తూ ఉంటారు నా వ్లాగ్స్లో. ఎక్కువగా నేచర్ని మేము ఇష్టపడతాం, ఆ నేచర్లోనే ఉంటాం కూడా. భీమవరం అంటేనే నేచర్కి పెట్టింది పేరు కదా. అలా మొత్తానికి అయితే మేము శిల్పారామం అయితే వెళ్ళిపోతున్నామండి. వచ్చేసాము శిల్పారామానికి. నేను లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక్కడైతే నేను ఊరికే టైం అయితే వేస్ట్ చేయలేదు. ఎక్కడ అంతా కూడా మీరు ఫార్వర్డ్ చేయకుండా చక్కగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడికక్కడే ఫౌంటైన్స్ అయితే ఇలా పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. ఇది ఎంట్రన్స్ లోనే ఉంది. వీళ్ళ నాన్నగారు వచ్చేసి, అంటే మా వారు బైక్ పార్క్ చేయడానికని వెళ్తే మా వాడేమో చేతిలో ఏది ఉంటే అది అందులో వేస్తున్నాడు అనమాట. ఎవరైనా చూస్తే మాకు గట్టిగా ఇస్తారేమో అని భయం వేసింది. మా వాడు మాత్రం అల్లరి ఆపలేదు. ఇంకా టికెట్స్ అయితే మా వారు తీసుకున్నారు. ఇంకా లోపలికి అయితే మేము వెళ్ళిపోతున్నాం. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీతో పాటు చూడడానికి చాలా ఇయర్స్ అయింది చూసి, కానీ లోపల అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఇంతకు ముందు అయితే ఇంకా నేచురల్గా ఇంకా బాగా అనిపించేది అనమాట, ఇంప్రూవ్ కాకముందే. ఇప్పుడు కూడా బాగుంది. మేము ఏమనుకుని వచ్చామంటే జనం వస్తారు, బట్ నార్మల్గా వస్తారు అనుకున్నాం. కానీ ఇక్కడ పిచ్చిగా జనం వచ్చేసారండి. అయ్య బాబోయ్ అనుకున్నాము. లేదంటే ఆ రోజు శిల్పారామానికి వచ్చేవాళ్ళం కాదన్నమాట. బట్ మీకు మాత్రం ప్రశాంతంగానే చూపిస్తాను. మా వాడు ఆ బొమ్మను చూసి చాలా షాక్ అయ్యాడు, అదేంటి అలా ఊగుతుంది అని. కానీ వీడు మంచోడు కాదు కదా, దగ్గరికి వెళ్ళి ఇంకా గట్టిగా ఊపుతున్నాడు అనమాట, అది పడిపోయేలాగా. నాకు భయం వేసి వెంటనే వాడిని తీసుకొని మేము ముందుకు నడిచి వచ్చేసాము. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. చక్కగా విఘ్నేశ్వరుని పెట్టారు. ఇక్కడ కూడా వినాయకుడే ఉన్నారు. ఇక్కడ నాగదేవతల్ని పెట్టారు. అలానే ముందు చక్కగా పువ్వులతో డెకరేట్ చేశారనమాట. అవి మొక్కలే. ఇంతకు ముందు అయితే పువ్వులతోనే డెకరేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గా మొక్కలే, చిన్న చిన్న ప్లాంట్స్ అన్ని అక్కడ నీట్ గా చక్కగా పెట్టి డెకరేట్ చేశారనమాట. ఇలా మా వారితో ఈ రోజు అయితే మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాను. ఎవ్రీడే మంచిగానే టైం స్పెండ్ చేస్తాను, బట్ ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది కదా, అలా అన్నమాట. ఇదైతే ఒక మినీ పల్లెటూరు అనుకోండి.
చాలా బాగుంటుంది. అసలు ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. మనం ఇంత జనంలో కాకుండా నార్మల్గా ఎవరూ లేనప్పుడు వస్తే ఇంకా 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 మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే ఒక మంచి శిల్పాన్ని ముందు ఎంట్రన్స్ లో పెట్టారనమాట. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత అది మనకి నమస్కారం చేస్తూ స్వాగతం పలుకుతున్నట్టు పెట్టారు. అక్కడ మంచిగా ఉంది. ఆర్చి కూడా చూడండి ఎంత బాగా పెట్టారో. కాకపోతే అది వేరే ప్లేస్ లో ఉండేదన్నమాట. మా పెళ్ళైన కొత్తలో మొత్తం మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా అమ్మగారు, అలానే మా హస్బెండ్, నేను ఇలా వచ్చాం బాబు పుట్టక ముందు పెళ్ళైన కొత్తలో. అప్పుడు అది వేరే దగ్గర ఉండేదన్నమాట. ఎడ్ల బండి దగ్గర వాటి దగ్గర కూడా మేము వీడియోస్ అవి తీసుకున్నాం, ఫొటోస్ అవి తీసుకున్నాం అప్పట్లో. ఇక్కడ షాపింగ్ చూసారా స్టార్ట్ అయిపోయింది. ఈ నైట్ ప్యాంట్స్ అన్ని క్లాత్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ పెయింటింగ్స్ అయితే ఇంకా చెప్పలేం అనమాట మాటల్లో. అన్ని హ్యాండ్ పెయింటింగ్స్ అన్నమాట. అలాగే చాలా జ్యువెలరీ కూడా హ్యాండ్ మేడ్ అయితే చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ ప్రైజెస్ అయితే హై లెవెల్లో ఉన్నాయి అనమాట. ఇవే మనకి బయట దొరికితే ఒక కాస్ట్ ఉంటాయి. అంటే ఒక 10 రూపీస్ అనుకుందాం ఎగ్జాంపుల్ కి. ఇక్కడ ఎలా ఉన్నాయంటే 10 కి 100 రూపీస్ వేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక చిన్న చెవిరింగ్ ఒక 50 రూపీస్ ఉన్నది బయట, ఇక్కడ ఒక 350 రూపీస్ 500 వేస్తున్నారు. అలా ఉందన్నమాట రేంజ్. ఇవి చూసారా రాజమౌళి గారి సినిమాలో ఈగల్ లాగా ఉన్నాయన్నమాట. ఈ డెకరేటివ్ ఐటమ్స్ భలే ఉన్నాయని చెప్పేసి వీడియో తీసాను. ఇవన్నీ కూడా వాల్ హ్యాంగింగ్స్, వాల్ డెకరేటివ్ ఐటమ్స్ మొత్తం. కానీ చాలా యూనిక్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట, ఎక్కువ ప్రైజెస్. ఓన్ హౌసెస్ ఇక్కడ ఉన్న వాళ్ళైతే తీసుకుంటే ఓకే, ఎక్కడున్నా కూడా ఓన్ హౌస్ ఉంటే బెటర్ తీసుకోవడానికి. మాకైతే ఇక్కడ ఓన్ హౌస్ లేదు కాబట్టి మేము తీసుకోలేదు. అలానే ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా చాలా హై లెవెల్లో ఉన్నాయని చెప్పాను కదా ప్రైజెస్, అలానే ఉన్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా యూనిక్ గా ఉన్నాయి, తీసుకోవచ్చు కూడా అన్నమాట. ఎవరైనా చాలా చక్కగా స్టైల్ చేసుకొని అంటే ఇదిగోండి ఈ బ్యాగ్ నేను బేరమాడి వదిలేసాను అనమాట. అది ఎందుకంటే జస్ట్ డెకరేషన్ లాగానే ఉంది, మనం అది వేసుకోవడానికి పనికిస్తుంది కానీ హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేయడానికి అవ్వదన్నమాట. ఎందుకంటే అది ఓపెన్ కావట్లేదు సరిగ్గా, నాకు అన్కంఫర్టబుల్ గా ఉంటే నచ్చదు అనమాట ఏదైనా కూడా, అందుకని నేను తీసుకోలేదు. బట్ చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్. ఈ వాటర్ అంతా కూడా సూపర్ గా ఉంది. కానీ మా బుడ్డోడిని వేసుకుని అందులో దిగటం వల్ల కాదని చెప్పి మేము వెళ్ళలేదన్నమాట. ఇది చూసారా మినీ పల్లెటూరు అన్నమాట. మీకు స్టార్టింగ్ లో కరెక్ట్ గా అడ్రస్ నేను చెప్పలేనట్టున్నాను అనుకుంటున్నాను. అయితే ఇది వచ్చేసి హైదరాబాద్ లో హైటెక్ సిటీలో మాదాపూర్ లో ఉంది శిల్పారామం. దీని లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. చూడని వాళ్ళైతే, చూసిన వాళ్ళైతే ఇంకా అప్డేట్ అయింది కాబట్టి మళ్ళీ వచ్చి ఒకసారి చూడండి. చాలా బాగుంది, ఫోటో షూట్స్ అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. అయితే ఇది చేతి పనులతో రూపొందించిన గ్రామం అన్నమాట. బాగా ఆర్ట్స్ అవి చాలా బాగున్నాయండి ఇక్కడ. ఇది వచ్చేసి హైటెక్ సిటీలో 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శిల్పారామం అన్నమాట. సాంప్రదాయం, సాంస్కృతిక వారసత్వం యొక్క సుందరమైన వాతావరణాన్ని ఇది మనకి చూపిస్తుంది. భారతీయ కళలు, చేతి పనుల ప్రోత్సాహ సంరక్షణ కోసం చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 1992వ సంవత్సరంలో ఈ వేదికను ఏర్పాటు చేసింది. చెట్లతో చుట్టబడిన గ్రామీణ మ్యూజియం ఒక చిన్న భారతీయ గ్రామ సూక్ష్మ వర్ణనలాగా కాల్చిన బంకమట్టి, తాటి నుండి నిశ్చయంగా సృష్టించబడిన 15కి పైగా జీవిత పరిమాణ గుడిసెలు గ్రామీణ గిరిజన జీవన శైలిని, మన జీవితంలోని వివిధ కళాకారులని వర్ణిస్తాయి. ఇది పట్టణవాసులకి, ఇంతకు ముందు ఏ గ్రామాన్ని సందర్శించిన వారికి చక్కటి సందర్శన ప్రాంతం అన్నమాట. మ్యూజియంలో గృహల శిల్పాలు, జీవిత పరిమాణ నమూనాలను వర్ణించే రోజువారీ కార్యకలాపాల గ్రామీణ కళాకారులు రూపొందించబడ్డారు. అంటే రకరకాల కళాకారులని రూపొందించడం జరిగింది. అంటే వివిధ తయారీలు చేస్తూ ఉంటారు కదండి, బొమ్మల్ని తయారు చేసేవాళ్ళు, పొలంలో దున్నే వాళ్ళు, అలా వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ తయారు చేయటం జరిగిందనమాట. ఇక్కడ చూస్తే మీకు మంచి సంక్రాంతి వాతావరణం అయితే కనిపిస్తుందండి. చక్కగా హరిదాస్ గారు, అలానే గంగిరెద్దుల్ని ఆడించే ఆయన, చక్కగా ఇద్దరు ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి నిలబడి ఒక మంచి సంక్రాంతి ముగ్గుని మనకి ఇక్కడ చూపించడం జరిగింది. చాలా చక్కగా తయారు చేశారండి. అలానే ఇక్కడ వాళ్ళ వృత్తుల వాళ్ళు, అంటే ఒక దేవుడు బొమ్మలు తయారు చేసే వాళ్ళని,
అలా చక్కగా ఎంత బాగా ఇల్లు కట్టి అందులో వాళ్ళని పెట్టి చాలా బాగా ఒక పల్లెటూరులో ఉన్న ప్రతి మనిషిని చూపించినట్టే అనిపించింది ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. పొలంలో ఎద్దులతో పొలాన్ని దున్నుతున్న వ్యక్తి, అలానే ఆయనకు భోజనం తీసుకొచ్చిన ఆడవాళ్ళ రూపాన్ని అక్కడ నిర్మించారు వాళ్ళు. అలానే ఇక్కడ ఎక్కడ చూసినా కుండలు తయారు చేసే వాళ్ళని చక్కగా చాలా చాలా బాగా అనిపించిందండి. ఇక్కడైతే ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చి అలానే నిలబడిపోయారండి. వాళ్ళు పక్కకి వెళ్తే చూద్దామని ఎంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళందరూ అక్కడి నుంచి చూస్తూ మాట్లాడుకుంటున్నారు తప్ప అక్కడి నుంచి కదలటం లేదు. అంటే అలా ఉన్నాయన్నమాట అక్కడ చూడటానికి. ఇప్పుడు అమ్మవారికి ఏదైనా మొక్కుకొని మనం వెళ్తూ ఉంటాం కదా, కుండలు తల మీద పెట్టుకొని. అలా ముందు చక్కగా అమ్మవారు పూనిన వాళ్ళు అక్కడ శిల్పాల్లాగా పెట్టారు. చాలా బాగా అనిపించిందండి. అమ్మవారిని తీసుకొని వెళ్తున్నట్టు, ఘటాలను తీసుకొని వెళ్తున్నట్టు చాలా బాగా పెట్టారు. ఇదైతే ఒక మంచి ఫ్యామిలీ అండి. ఇక్కడ ఒక తాతయ్య గారు పేపర్ చదువుతున్నట్టు కూర్చోబెట్టారు. అలాగే ఇద్దరు పిల్లలు పక్కన గుడుగుడు గుంచం గుండె రాగా అని ఆడుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు, అది ఆడుతున్నట్టు చూపించారు మంచి మంచం వేసి. అలాంటి మంచాలే ఒకప్పుడు మనకు ఉండేవి కదా. ఇంకా ఈ పల్లెటూరులోంచి అయితే అక్కడే బయటకు వచ్చేసాము. ఇలా తిరిగి తిరిగి చూసి అలసిపోయిన వాళ్ళకి ఇక్కడ భోజనశాల కూడా ఉందన్నమాట. ఫ్రీ కాదు, పే చేయాలి. అలానే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ పెద్దది ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. అది వచ్చి మన మీద పడుతున్నాయి వాటర్, అంత ఎత్తున వెళ్తుందన్నమాట పైకి. చాలా బాగా అనిపించింది. అయితే మా వారు ఎందుకు కనిపించలేదంటే మా బొడ్డోడు నిద్రపోయాడు అనమాట. సో ఆయన వాడిని ఎత్తుకొని ఉన్నారు, ఇంకా కనిపించడానికి అవ్వలేదు. నాకైతే ఇలా వాటర్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుంది కదా. వాటర్ని చూడగానే చాలా ఫీల్ భలే ఉంటుంది, ఆ స్మెల్ భలే ఉంటుంది. ఆ వాటర్ వెళ్ళి మట్టి మీద పడితే ఆ వాసన ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ప్లే ఏరియాకి వచ్చేలా నడుస్తుంటే ప్లే ఏరియా కనిపించింది. సరే వాడిని పట్టుకొని తిరగడం కష్టం కదా అని చెప్పేసి ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటా అన్నారు మా వారు. నేను ఎందుకు, ఎలానో కూర్చోవడమే కదా, నువ్వైనా వెళ్ళి చూసిరా అని చెప్పేసి నన్ను పంపించారనమాట. నేను చూడ్డానికి కాకపోయినా మీకు చూపించడానికైనా వెళ్ళాలి కదా అని నేను ఇలా ముందుకు వచ్చి ఏమున్నాయని చూస్తే ఎంత బాగా కనిపిస్తుందండి. ఇదిగోండి ఒక అతను అక్కడ నిలబడి వాటర్ దగ్గర మరి చేపలు పడుతున్నారు ఏమో, నాకైతే తెలీదు. అలా పెట్టారు, నిజమైన మనిషి అనుకుంటాం అనమాట. ఇది ఒక బృందావనంలా ఉందన్నమాట. ఆ చేతుల మధ్యలోంచి నేను లోపలికి ఎంటర్ అయ్యాను. ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఒక కమలం పువ్వులో చాలా చక్కగా పెట్టుంచారు. అక్కడ ముందు ఫోటో తీయించుకుంటున్న ఆయన కూడా విగ్రహం లాగానే కనిపించారు నాకు. మీకు కూడా అలానే అనిపించింది కదా. ఇంకా లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోతున్నాం. ఇదిగోండి ఎవరో వస్తూ మన కెమెరా వైపు ఇలా చూస్తున్నారు. నేను అబ్జర్వ్ చేయలేదు, ఇప్పుడు చూశాను. ఇక్కడ ఎక్కడికక్కడే సైడ్ పెద్ద పెద్ద మురళిని పెట్టారనమాట. వాల్ కి పైన చక్కగా వెళ్ళిన దారంతా కనిపిస్తున్నాయి. ఇంకో ఫౌంటైన్ అనమాట, ఇందాక మనం తీసింది కాదు, వేరేదన్నమాట. ఇంకో ఫౌంటైన్ చాలా బాగా కనిపిస్తుందండి, చాలా బాగుంది. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అస్సలు స్కిప్ చేయకండి, ఎక్కడ స్కిప్ చేయడానికి అయితే ఉండదు. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా ఎంత మంచిగా అనిపించిందంటే నాకు చూడగానే. నిజంగా కృష్ణుడు ఏదో చెట్టు మీద ఉండి గోపికలు చీరలు అడుగుతున్నట్టు భలేగా పెట్టారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ పెట్టారు. దీన్ని మీకు దగ్గరగా చూపిస్తాను, ఎందుకంటే ఇది ఒక రౌండ్ తిరగాలన్నమాట. ఆ రౌండ్ మొత్తం కూడా ఒక 2 వాటర్ ఫాల్స్ పెట్టారు. ఇగోండి ఇదే రౌండ్ అంటే ఇలా లోపలికి వెళ్ళి చుట్టూ తిరిగి వస్తే మీకు అది దగ్గరగా చూపించడం జరుగుతుంది. లోపల గోపికలు కృష్ణుడు చాలా బాగా పెట్టారనమాట, ఫోటో ఫ్రేమ్స్ లాగా. ఇలా చూసి ఇంకా అటువైపు ఏమున్నాయా అని చూడడానికి వెళ్తుంటే ఇదిగోండి ఇక్కడో మురళిని పెట్టారు చక్కగా. మురళిలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. అలానే ఇక్కడ కృష్ణుడి తాలూకా చరిత్రని ఇలా వాల్స్ మీద, అంటే బండరాళ్ళ లాగా ఉన్నాయి, బండరాళ్ళ మీద చెక్కి పెట్టారనమాట చాలా బాగా. ఇది ఒక మంచి వాటర్ ఫాల్ అండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ వాటర్ ఫాల్స్ మధ్యలో ఇలా రాధాకృష్ణుల్ని పెట్టారనమాట. ప్రేమకి చిహ్నం కదా రాధాకృష్ణులు అంటే, చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బాగా పెట్టారో, చాలా బాగుందండి. నాకైతే కృష్ణుడు అంటే చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం. ఆ వాటర్ సౌండ్ కూడా వింటుంటే భలేగా అనిపించింది అనమాట. అక్కడైతే ఎవరు గ్యాప్ ఇవ్వటం లేదు, నేను కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు ఎక్కడ. మీకు ఇంకా వివరంగా చూపిద్దాం అనుకున్నాను కానీ ఎవరు అక్కడి నుంచి కదలటం లేదనమాట. ఇంకా ఎందుకు మనం కూడా కదలకపోతే ఇంకొకరు ఎవరైనా వస్తే వాళ్ళకి అడ్డుగా ఉంటుందని చెప్పేసి నేను ముందుకు నడుచుకుంటూ వచ్చేసాను. అలానే అక్కడ మా వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంటారు కదా, బాబు మా హస్బెండ్ అని చెప్పి. ఇక్కడ కూడా చూసారా ఎంత బాగుందో, రాధాకృష్ణులే అక్కడ కూర్చున్నట్టుగా ఉందన్నమాట ఉయ్యాల పైన. అలానే ఇలా ముందుకు వస్తుంటే అక్కడ వాటర్ ఫాల్ చూసారు కదా,
నేను ఇంకో వాటర్ ఫాల్ కూడా ఉంది, అదైతే వీడియో తీయలేదన్నమాట. చాలా పైకి ఎక్కాలి, మా బుడ్డోడితో అవ్వదులే అని చెప్పేసి ఇంకా తీయలేదు. కానీ ఇక్కడ మీకు ఇందాక చూపిస్తానన్న వాటర్ ఫాల్ అయితే వచ్చేస్తుంది, రెడీగా ఉండండి. అంత బాగుంది దగ్గర నుంచి, చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇక్కడ శిల్పారామంలో ఇలా పెట్టడం ఒక పెద్ద పెద్ద బండరాళ్ళ మీద నుంచి, ఈ రాళ్ళు అయితే నిజమైన రాళ్ళేనండి. ఈ వాటర్ని మాత్రం వాళ్ళు క్రియేట్ చేశారనమాట, వాటర్ ఫాల్ మాత్రం. ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తాను, ఈ చుట్టూ చూడండి చాలా బాగుంది. మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మీకు దగ్గరగా కృష్ణుడిని ఇంకా గోపికల్ని చూపిస్తాను. కృష్ణుడు వచ్చి చీరలు ఎత్తుకొని పోతే గోపికలందరూ అడుగుతూ ఉన్నారనమాట చీరల్ని. నేను ఒరిజినల్ సౌండ్ పెట్టడానికి ఎక్కువగా ఎందుకు నచ్చలేదంటే ఇక్కడ విజిల్స్ ఎక్కువగా వేస్తూ ఉన్నారు కదలమని చెప్పడానికి, అందుకని. కృష్ణుడు చూసారా చీరలన్నీ పట్టుకొని కూర్చున్నారు. అక్కడేమో గోపికలు నమస్కారం చేసి అడుగుతున్నారు, ఇచ్చే తండ్రి మా చీరలు ఇచ్చే అని. ఇక్కడ వాటర్ ఫాల్ అయితే చూడండి ఎంత అందంగా ఉందో, చాలా చక్కగా ఆర్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరు క్రియేట్ చేశారో కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు వాళ్ళకి. రియల్గా చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఇక్కడైతే మా బుడ్డోని లేపేసాం అనమాట, జస్ట్ కాసేపే పడుకొనిచ్చి వాడిని లేపగానే ఇదిగోండి ఇంకా స్టార్ట్ చేశాడు గేమ్స్. మేము కూడా వాడు యాక్టివ్ అవ్వాలని చూసాం అనమాట. వాడు గేమ్స్ ఆడుకుంటే ఫుల్ యాక్టివ్ అవుతాడు, నిద్ర మత్తు పోతుందిలే అనుకున్నాం. వాడైతే ఈ జారుడు బల్ల మీద చాలా ఇంట్రెస్ట్ చూపించాడండి. మా అక్క ఎప్పుడో నాకు జారుడు బల్ల ఒకటి కొనిచ్చింది, బుడ్డోడు ఫస్ట్ బర్త్డేకి అనుకుంటా. అదైతే నేను ఎప్పటికీ లోపలే పెట్టాను అనమాట, ఎందుకంటే చిన్నపిల్లోడు కదా, కింద పడిపోతే దెబ్బ తగులుతుందని చెప్పేసి. అదైతే తీస్తాను ఇక బయటికి. ఇక్కడైతే మా వాడు అలిగి కూర్చున్నాడు, అస్సలు ఫోటోకి రాడంట, వీడియోకి కూడా రాడంట. అలిగి కూర్చున్నాడు కింద చేతులు కట్టుకొని చాలా సేపు అనమాట. ఇంకా ఏదేదో ముచ్చట్లు అయితే పెట్టాడు అక్కడే కూర్చొని, రావటం లేదు. సరే నాకైనా తీయండి అని చెప్తే తీశారు. అక్కడ ఆ వాల్ మీద ఆర్ట్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అనమాట. వాడైతే ఫోన్ ఇచ్చేయమంటున్నాడు ఫోటో తీయడానికి. ఇక్కడైతే ఇదిగోండి ఇదేదో మట్టి ఇల్లు లాగా చాలా బాగుంది ఫ్రేమ్ అని చెప్పేసి ఒకసారి నిలబడమని చెప్పాను వాళ్ళిద్దరిని. మా ముగ్గురికి కలిపి వీడియో తీయించుకుందాం అనుకున్నాను, కానీ అక్కడ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఎవరిని అడగలేదన్నమాట. అడిగి నో అనిపించుకోవడం కంటే సైలెంట్ గా ఉండడం బెటర్ అనిపించింది. కానీ బిజీగా ఉన్నారులేండి జనం మొత్తం, ఎక్కడ ఎవరు ఖాళీగా లేరు. కానీ ఇంత జనం రావడం నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడైతే మా బుడ్డోడికి చక్రాలంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ ఆడుకోమంటే వాడు అలిగాడని చెప్పాను కదా, వాళ్ళ డాడీ మంచిగా ఒక ఫోటో తీసుకుందాం రామ్మ అని చెప్పి బ్రతిమలాడుతుంటే చాలా స్టైల్ కొడుతున్నాడు మా బుడ్డోడు. పెద్ద అయితే వాడే ఈ చక్రం దగ్గర మాకు ఎందుకు ఫోటో తీయలేదని వాడే అడుగుతాడు కదా, వాడికి ఇష్టం కదా వీల్స్ అన్ని అని చెప్పేసి తీద్దాం అనుకుంటే వాడు అలా స్టైల్ కొట్టాడు. ఇంకొచ్చేసాం అనమాట. ఇక్కడ కూడా చూడండి హ్యాండ్ మేడ్వి అన్ని చాలా బాగున్నాయండి. ఇక్కడైతే పిట్టలు అంటే పక్షుల టైపు, అలానే పాములు వుడ్ తో తయారు చేసినవి, ఎక్కువ వుడ్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి, చాలా మంచిగా అనిపించాయి. పక్కన ఇందాక వాల్ హ్యాంగింగ్స్ అవన్నీ చూపించాను కదా, వాల్ డెకరేటివ్ ఐటమ్స్ అని, ఇవి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. శిల్పారామంలో ఏంటంటే ఒక షాప్ లాంటివి 2-3 షాపులు ఉంటాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. బట్ బేరం అయితే ఆడుకోవచ్చు, ఒక్కొక్కరు బేరం ఆడనిస్తారు, ఒక్కొక్కరేమో ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తారనమాట. ఇక్కడ చెప్పులు కూడా చాలా బాగున్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ తీసుకోవాలా గానీ చాలా ఐటమ్స్ మనకి యూనిక్ గా దొరుకుతాయండి, కాకపోతే ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. మనం కొన్ని చూసుకొని తీసుకోవాలి. శిల్పారామంలో దొరికేవి కొన్ని బయట మనకు దొరకవు అనమాట. హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ మేడెడ్ ఐటమ్స్ అవి దొరకవు. సరే ఇక్కడ ముత్యాలు లాంటివి ఏమైనా తీసుకుందాం అని వచ్చాం అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నేనే యక్షిత్ కలెక్షన్స్ అని చెప్పి ఒకటి రన్ చేస్తున్నా కదా, అందులో మేము కూడా సేల్ చేస్తుంటాం కదా జ్యువెలరీ. సో నాకు తెలుసు అనమాట, హోల్సేల్ కానీ నార్మల్గా రీటైల్ కానీ తీసుకుంటే ఎంత ప్రైస్ పడుతుందో అనేది నాకు తెలుసు. ఇక్కడ మనం ఒక 100 రూపీస్కి అమ్మే ఐటమ్ కూడా ఇక్కడ ఒక 500, 600, 1000 పైనే ఉంటున్నాయి అనమాట. సో తీసుకోకపోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే నేను ఒరిజినల్ రాళ్ళు ఉంటాయి కదా స్టోన్ టైపు పూసల దండలకి, సో అలాంటివి కూడా నేను తీసుకున్నాను బయట నుంచి. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఇంకా 2-3,000 పైనే ఉన్నాయి. ఒక దండ వచ్చేసి మనం ఒక 1000కి తీసుకుంటే ఇక్కడ ఒక 3000కి అలా ఉన్నాయన్నమాట. సో అందుకని తీసుకోలేదు. చాలా అయితే చాలా బాగున్నాయి. ఇవైతే మొత్తం వుడ్ తో తయారు చేసినవని చెప్పాను కదా, ఇవి కూడా కొన్ని వుడ్ తో తయారు చేసిన పోపుల పెట్టెలు కూడా ఉన్నాయి. చాలా యూనిక్ ఐటమ్స్ ఉన్నాయండి. అలానే కార్పెట్స్ కూడా చాలా ఉన్నాయి.
ఇక్కడ కార్పెట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట, తీసుకోవచ్చు చక్కగా, యూనిక్ గా ఉంటాయి. ఇక్కడైతే హ్యాండ్ మేడ్వి వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయండి, బాల్స్ లాగా ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే చాలా యూనిక్ గా ఉన్నాయండి, మంచి ఐడియాస్ తో క్రియేట్ చేశారు. ఇవైతే మాత్రం పక్కాగా తీసుకోవచ్చండి. కాకపోతే చిన్న ఐటమ్ కూడా, అంటే చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఒక 1700, 600, 500 అలా చెప్తున్నారనమాట. సో అందుకని కొంచెం తీసుకోవాలనిపించలేదు. కొంచెం పింగాణి టైప్ అన్నమాట. ఇవి కూడా కింద పడితే పగులుతాయేమో అనుకునే టైప్ ఉన్నాయి, కానీ యూనిక్ గా ఉన్నాయి. పైన ఎక్కడైనా పిల్లలు లేని వాళ్ళు పెట్టుకుంటే తీసుకోవచ్చు, పగిలిపోకుండా ఉంటాయి. నాకు ఈ శిల్పారామం మొత్తానికి బాగా నచ్చిన ప్లేస్ ఇది ఒక్కటేనండి. ఇంత మంచి మంచి ఐటమ్స్ ఉన్న చుట్టూ కూడా ఈ వాల్ హ్యాంగింగ్స్ చాలా యూనిక్ గా చాలా బాగున్నాయి, చాలా తక్కువ రేట్ కూడా ఉన్నాయి అన్నమాట. ఒక పెద్ద హ్యాంగింగ్ 1500 చెప్పారండి. అది ఎన్ని థౌజండ్స్ పెట్టినా కూడా మనం కొనలేమన్నమాట. అంత మంచి ఆర్ట్ ఉంది వాళ్ళ దగ్గర. అంత పెద్ద హ్యాంగింగ్ 1500 అంటే నేను షాక్ అయిపోయాను నిజంగా. సీరియస్ గా అని బేరం కూడా ఆడకుండా తీసుకోవచ్చు అనమాట. నేను మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోకి తీసుకుందాం అన్నాను, మా వారే వద్దన్నారు. బట్ ఎప్పుడైనా కూడా నేను మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోకి ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఇంకా ఇల్లు కట్టేది ఉందన్నమాట, అప్పుడు తీసుకుంటాము తర్వాత. సో అందుకని అత్తయ్య గారు వాళ్ళకి అయితే మాత్రం ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా శిల్పారామం మళ్ళీ అది మాత్రం నేను 100% తీసుకుంటా. హాల్లోకి చాలా బాగుంటుంది. నేను మా ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా ఖచ్చితంగా తీసుకుంటానన్నమాట. ఖచ్చితంగా ఈ ఇయర్ అయితే కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా అవ్వచ్చేమో చెప్పలేము. ఇక్కడైతే ఇంకా మా బుడ్డోడికి కొంచెం ఆకలి వేస్తుందంటే వాడికి ఇష్టమైన బిస్కెట్స్ ఇక్కడ ఉంటాయి కదా, ఉస్మానియా బిస్కెట్స్, వాటి కోసం వచ్చాము. వాడు ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు యాక్చువల్లీ, బట్ బిస్కెట్స్ ఇప్పిద్దామని వచ్చాము. మేము సమోసా తిన్నాం. ఎంత పెద్ద కాఫీ కప్ తెలుసా అండి, చాలా బాగుంది. వీడేమో నేను తినేవి ఈ బిస్కెట్సే కదా అని ఫోటో చూపిస్తున్నాడు. వాడు అదే పనిగా ఒకటి తర్వాత ఒకటి తినేస్తున్నాడు అక్కడ నిలబడితే. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి. ఆర్ట్స్ మొత్తం కూడా నాకు ఇది వచ్చు, మేడ్ చేయడం, తయారు చేయడం వచ్చు అనమాట. అలానే కాటన్ సారీస్, డ్రెస్సెస్, అలానే ఇంట్లోకి కొన్ని హ్యాంగింగ్స్ అవన్నీ బాగున్నాయి. ఇక్కడ చపాతీ పాముకునేది ఉంటుంది కదా పిల్లలది, చూడండి ఆ ఐటమ్ ఉందన్నమాట. అది బాగా నచ్చింది, భలే అనిపించింది. ఇంకా బుడ్డోడు ఫుల్ యాక్టివ్ అయిపోయాడు తిన్న తర్వాత. ఇంకా పరుగుల మీద పరుగులు తీస్తున్నాడు. నేను కూడా ఒక కాఫీ తాగాను కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు, కాఫీ టీ లాగా అనిపించింది అనమాట. ఏదో తిరిగాం కదా కొంచెం శక్తి కోసం అలా తాగాం అన్నమాట. సరే ఐస్ క్రీమ్ అంటున్నాడు కదా, జున్ను ఐస్ క్రీమ్ అని చెప్పి పెట్టేద్దామని వితౌట్ కూలింగ్ తీసుకొని మరి తినిపించాను. కొంచెం తిని వదిలేశాడు. అక్కడ నేను ఏం చెప్తున్నానంటే నా చెయ్యి కోసుకుపోయింది అనమాట. ఎలా కోసిందని ఆలోచిస్తే వాళ్ళు ఒక స్పూన్ ఇచ్చారు కదా, దానివల్ల చాలా పెద్దగానే కోసేసింది చెయ్యి. ఈ చెప్పులన్నీ మా మావయ్య గారికి మా నాన్నగారికి అయితే చాలా బాగుంటాయి, చాలా చూడ్డానికి కూడా వాళ్ళకి చాలా బాగుంటాయి అనమాట. ఈ డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇంకా బాగున్నాయండి, చాలా చాలా. ఫుల్ మనీ పట్టుకొని వస్తే మనం కాదనకుండా పెద్ద షాపింగే చేసుకెళ్తామండి, అంత యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయి. వుడ్ లో కూడా చూసారా, వాడు జీప్ అంటున్నాడు, వుడ్ ఐటమ్ కూడా. ఇగోండి నాకు ఇందులో నచ్చినవి ఏంటంటే ఈ వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, చాలా బాగా అనిపించాయి. కానీ చాలా ఎక్కువ రేట్ చెప్పారు, ఒక 350 రూపీస్ ఎంతో చెప్పారు. నేను 200కి అడిగితే ఇవ్వనన్నారు, వదిలేసాను అనమాట. అంతకు మించి పెట్టక్కర్లేదు. కానీ ఈ షాప్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఆర్ట్స్ అన్ని కూడా చాలా బాగా అనిపించాయి. నేను ఈ బ్యాగ్స్ తీసుకుందాం అనుకున్నానని చెప్పాను కదా, ఈ షాప్ ఇంకొకటి కూడా ఉందన్నమాట. అయితే నాకు తెలిసింది ఏంటంటే అక్కడ నాకు ఒక బ్యాగ్ బాగా నచ్చింది. వాళ్ళేమో 900 చెప్పారు. మనం బేరం ఆడితే బాగుండదేమో, ఒక 100-200 తగ్గిస్తారు, కానీ దీనికి అంత పెట్టక్కర్లేదులే అనుకున్నా. కానీ యూనిక్ గా ఉందన్నమాట. తర్వాత వచ్చి చూస్తే తెలిసింది ఏంటంటే ఏదో వీడియోలో అనుకోకుండా ఒకరు పెట్టారు, ఇది నేను 400కి తీసుకున్నానని. అయ్యో మిస్ అయ్యాను అనుకున్నాను. కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా బేరమాడి ఆ 400కే తీసుకొస్తాను అలా అనిపించింది అనమాట. బాబుతో వెళ్ళానని ఏం తీసుకోలేదు, మా వారు కొనుక్కోమనే చెప్పారు. కానీ బాబుతో వెళ్ళాను కదా, ఇప్పుడు వీడియో అయితే తీద్దాం, ఇంకెప్పుడైనా కొనుక్కోవడానికి అయితే ఇంకెప్పుడైనా రావచ్చునే, మనకి దగ్గరే కదా అనుకున్నాను అనమాట. ఒక్కొక్క షాప్ వాళ్ళు చాలా యూనిక్ ఐటమ్స్ అయితే చాలా పెడుతున్నారు. ఇక్కడ గవ్వలతో తయారు చేసిన ఐటమ్స్ చాలా పెట్టారండి. ఇంకా మీ అందరికి చూపించడం కూడా అయిపోయింది. మేము కూడా ఇంకా బై బై చెప్పేసి శిల్పారామానికి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఫోటోషూట్ అనుకున్నాం కానీ డే టైం రావాలి, ఎవరు లేనప్పుడే రావాలన్నమాట. చాలా బాగా అనిపించింది.
మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరిని అడగలేదు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ కూడా చేయండి. మర్చిపోకుండా అందరూ లైక్ చేయండి చూడగానే. అలా అయితే నా వీడియో ఇంకోరికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. చాలా వాల్యుబుల్ మీ లైక్ అనేది. అలానే ఇక్కడ మా అబ్బాయి ఐస్ క్రీమ్ అంటూనే ఉన్నాడు అనమాట. అందుకని వాడికి పెడుతున్నాము. అలానే పెడుతూ ఉండగా నా ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు వాడు. అబ్బా నేను ఇయ్యానని చెప్తున్నా, మొత్తం కళ్ళన్నీ నా ఐస్ క్రీమ్ మీదే ఉన్నాయి. నాకు ఏమనిపించిందంటే 2 ఎందుకు తీసుకున్నామా అని. ఎందుకంటే వాడికి దగ్గు స్టార్ట్ అయింది, అనవసరంగా ఐస్ క్రీమ్ పెట్టామనిపించింది. అయితే ఒకటే తీసుకుని ఇద్దరం తినడం నాకు అలవాటు. ఏంటంటే నేను ఎక్కువ తినలేను, వాడు ఎక్కువ పెట్టడం ఇష్టం లేదు వాడికి కూడా అని. కానీ మొత్తం కళ్ళు నా ఐస్ క్రీమ్ మీద ఉన్నాయి. చూసారా, అంటూనే ఉన్నాడు. మొత్తానికి అయితే నా ఐస్ క్రీమ్ వైపు చూడండి అలా చూస్తున్నాడు. తినేసాము, బయలుదేరిపోయాం అనమాట. ఇందిరమ్మ గారు కనిపించారు మనకి. మేమైతే ఇంటికి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మీ అందరికి కూడా ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఏదైనా తప్పులు ఉంటే అయితే నన్ను క్షమించండి. నేనేంటంటే ఒకటే టేక్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం స్ట్రైన్ కూడా అవుతున్నాను. చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను కదా. మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, మంచి కామెంట్ కూడా పెట్టండి. ఇదైతే యశోద హాస్పిటల్ అండి. పక్కనే గుడి కూడా ఎంత బాగా కట్టారో నాకు చాలా బాగా అనిపించింది. గడ్డలు మొత్తం లైటింగ్స్ పెట్టారండి. ఆ గడ్డ అంతటికి చాలా బాగా అనిపించింది. ఆ గడ్డి అంటున్నానని ఏమనుకోవద్దు, అంటే నాకు టక్కమని అదే వచ్చింది అనమాట. నేను ఆ చెట్లు అనబోయి గడ్డి అనేసాను. ఇక్కడ మా బుడ్డోడు చూడండి కొన్న ఐటమ్తో ఎంత బాగా ఆడుకుంటున్నాడో. వాడికి మాత్రం ఇది కొనిపెట్టాం అనమాట చక్కగా. ఇంకా వాడు ఆడటం స్టార్ట్ చేశాడు. ఇంట్లోకి రాగానే కామన్ కదా, ఓ పక్కకి పడేశాడు. వాడు గుర్తొచ్చినప్పుడు ఆడుతున్నాడు. అలానే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అందిస్తారు అనుకుంటున్నాను. అలానే ఇక్కడ మా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ ఇస్తున్నాం. వాటిని కూడా ఫాలో అయిపోండి.